నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి. నమస్తే వంశీ గారు. హైడ్రా ఈ కూల్చివేతలకు సంబంధించి మీ ప్రభుత్వం మీద పాజిటివ్నెస్ పెరిగిందా లేదంటే నెగిటివ్ అయిందా ప్రజల్లో? ఒకప్పుడు మన దగ్గర రోడ్ వైడనింగ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రోడ్ వైడనింగ్లో జనం ఎంత తిట్టుకున్నారంటే, ఈ రోడ్డు నా ఇల్లు పోతుంది అంటే, నీ ఇల్లు పోతుంది, నష్టం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి మీకు నష్టం జరిగినప్పుడు మీరు బాధపడతారు, కానీ ఒక 2%కు నష్టం, 5%కు నష్టం జరిగినప్పుడు మరి మిగతా 95%కు బెనిఫిట్ ఉన్నప్పుడు మరి ప్రభుత్వం తీసుకుంటుంది కదా. ఈ హైడ్రా తోటి ఎవరైతే గండిపేట చెరువు చుట్టూ కట్టుకొని, అసలు గండిపేటలో 111 ఉంటే కట్టొద్దని అనుకుంటండి, మీరు ఎట్లా కొట్టుకొని కట్టుకుంటండి? అచ్చా, అక్కడున్న సీవరేజ్ ఎటు పోవాలా? గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషను అక్కడ ఏం లైన్స్ ఇవ్వలే, డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేదు, సీవరేజ్ లైన్స్ లేవు. మీరు ఎక్కడ కలుపుతున్నారు దాన్ని? మీరు పక్కకు ఒక పిట్ తీస్తున్నారు, పిట్లో నింపుతున్నారు. అది ఎక్కడికి పోతుంది? గండిపేటకు వర్షం పడ్డప్పుడు చక్కగా గండిపేట కలుస్తుంది. మరి ఎవరు తాగాలండి వాటిని? గండిపేట హైదరాబాద్ మనమే తాగుతున్నాం కదా. అయితే కాబట్టి వాళ్ళకు బాధ అవుతుంది. మాకున్నది మాకు 100 acres మేము కొనుక్కొని పెట్టుకున్నాం, ఇది ఏదో 30 కోట్లు 20 కోట్లు అన్నది, ఇది ఇప్పుడు పోతే మాకు నష్టం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు. కానీ మీ 30 ఎకరాలు, మీ 10 ఎకరాలు 30 కోట్ల కోసము ఏదైతే బీదోళ్ళు ఉన్నారో, దాని కింద నీళ్ళు దాగి బతుకుతున్నారు, వాళ్ళకెందుకు కష్టం చేస్తారు? వాళ్ళ ప్రాణాలు ఎందుకు మీరు పనంగా పెడతారు? కాబట్టి డెఫినెట్ దాంట్లో ఉన్నవారికి నష్టం ఉంది, మిగతా అందరు కూడా హర్షిస్తున్నారు. మనం చూసాం మొన్న యూత్ అందరూ గండిపేట దగ్గర పెద్ద ఎత్తున దాంట్లో పార్టిసిపేట్ చేశారు. హైడ్రా మీలాంటి వాళ్ళు కావాలి. మిగతా జిల్లాలలో ఏమంటున్నారు? హైడ్రా లాంటిది మా జిల్లాలలో కూడా పెట్టండి ఫోర్స్. లేకుంటే ఈరోజు హైడ్రాలో తప్పు ఉందంటే ఈ డబ్బులు ఉన్నోళ్ళు పెద్ద ఎత్తున గోల చేసి జులూసులు తీసేటోళ్ళు, కానీ జులూసు గిట్ల ఏమైనా తీస్తే చెప్పులు వేస్తారని వాళ్ళకి తెలుసు. కాబట్టి హైడ్రా అనేది ఇప్పటికైనా అక్కడ ఉన్నవాళ్ళు మీరు కొనుక్కున్నారు, మీరు కొని ఏం చేస్తున్నారు? ఇంతకుముందు అది పంటలన్నీ పండించుకునేది, కూరగాయలు అవైవు, మీరు కొన్నారు, దాన్ని ఫెన్సింగ్ చేసుకున్నారు, పెట్టుకున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? కోట్ల కొద్ది మేము అమ్ముకుందాం అనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పటికైనా మీరు దాన్ని మిగతా వాళ్ళకి ఇచ్చేసేది, పంటలు వేసుకొని వాళ్ళు బతుకుతారు. కాబట్టి మీరు ఏదైతే జలాశయాలు ఉన్నాయో దాని పక్కకి ఇలాంటి కట్టి, ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. రేపు ముందు ముందు ఎక్కడికి వాటర్ పోవాలి? ఇదంతా ఈ కలుషిత వాటరు మిగతా బయటకు వస్తే ఏ విధంగా నష్టం జరుగుతుంది ప్రజలకు అనేది చూసుకొని చేయాలా. హైడ్రా ద్వారా రియల్గా ఈరోజు కొందరికి నష్టం జరగవచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కానీ వాళ్ళ నష్టం వల్ల ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద ఎత్తున డబ్బులు ఉండబట్టి కట్టుకున్నారు. మీరు నేను ఎందుకు కట్టుకోలేదండి? మనం 111లో కట్టుకుందామని అనుకున్నామా? మనం కూడా హైదరాబాద్లో ఉన్నాం, ఎందుకు కట్టుకోలేదు? 111లో కట్టుకుంటానంటే కట్టుకొనియరట. అక్కడ కట్టుకుంటే మనకు లోన్లు రావు. కాబట్టి ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరికైతే పెద్ద ఎత్తున అధికారాన్ని కాబట్టి వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పి 100% పాజిటివ్నెస్ వచ్చింది. పర్టికులర్గా యూత్లో ఎవరైతే ఉన్నారో పర్యావరణం ఈరోజు ముఖ్యమైన భాగంగా మనం అనుకుంటున్నాం. ఈరోజు ఎన్నో దేశాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. ఈరోజు బాంబే వన్ ఆఫ్ ది వర్స్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకని చెప్పరి? ఈరోజు కల్కట్టా, బాంబే ఆ విధంగా ఉన్నాయి. మన హైదరాబాద్ కూడా మనం అందరం అనేది నిన్నటి దాకా వనాలతో ఉన్నది హైదరాబాద్ బాగ్ సిటీ అని చెప్పనేది. ఆ బాగ్ సిటీని మళ్ళా పాత హైదరాబాద్ అంటే 25 years 30 years కింద ఉన్న హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకురావాలి. ఎందుకంటే హైదరాబాద్లో భూమికి తక్కువ లేదు, కొదవలేదు. మీరు దూరం పోయి తీసుకోండి. మీకోసము, మీ యొక్క ఫామ్ హౌస్ల కోసము మొత్తం హైదరాబాద్ ఎందుకు నాశనం చేస్తారు? కాబట్టి దీంట్లో అందరూ హర్షిస్తున్నారు. మీకు కూడా ఫామ్ హౌస్ ఉంది కదా, మీరు కరెక్ట్గానే కట్టారు. నాకు ఫామ్ హౌస్ లేదు. నేను ఫామ్ హౌస్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. 111 అనే దాంట్లో నేను ఒకసారి, నాకు తెలియదు, ఒక ల్యాండ్ ఒక స్కూల్ పెట్టాలని చెప్పి నేను పోయి కొనేదానికి పోయినప్పుడు అక్కడ అంతా రేటు మాట్లాడుకుని అన్నీ అయినాయి. దాని తర్వాత చేసేటప్పుడు 111 అన్నారు. నాకు అప్పటిదాకా 111 యొక్క ఇంపార్టెన్స్ తెలియదు ఇది అని. సార్ ఇక్కడ కట్టకూడదు 111లో, ఎందుకంటే అని అది రూల్ అని అన్నారు. కానీ అందరు కట్టుకుంటున్నారు అన్నాడు. భయ్ నేను రూల్ ఉంటే అంటే కట్టుకుంటే నేను పోను. ఎందుకంటే రూల్ ఉంది ఎందుకు పెట్టింది ప్రభుత్వం? నేను స్కూల్ అంటే స్కూల్ అనేది విద్యార్థులకు మంచి నేర్పాలని పోయేటప్పుడు నేను 111లో కట్టి నేను చెడు ఎందుకు చేయాలి? అందుకని నాకు అసలు నేను ఫామ్ హౌస్ అనే దాన్ని కూడా నేను ఎగనిస్తూ, నిజంగా చెప్పాలంటే ఇల్లుండుడే ప్రజలకు కష్టం ఉంది. ఒక ఇల్లు కట్టుకునేదానికి ఇల్లు, ఫామ్ హౌస్, ఇంకోటి ఎందుకంటే ఇవన్నీ కట్టండి. మీరు రియల్గా ఎక్కడైతే ప్రభుత్వం
కట్టుకునేదానికి మీరు అనుమతులు ఇస్తే 100 ఫామ్ హౌస్ కాదు, పెద్ద బిల్డింగ్లు 4 బిల్డింగ్లు కట్టుకొని పెట్టుకోండి, ఎవరు వద్దంటలేడు. కానీ మీ యొక్క విలాసం కోసం, మీ విలాసం కోసము ఉన్న నీటి వనరులను ఖరాబు చేసి ప్రజలందరికీ నష్టం చేసి వరదలకు కారణం అయ్యేదానికి మీరు బాధ్యులుగా ఉండొద్దు, మీరు ప్రజల కోసం ఉండండి అని చెప్పి నా భావన. సార్, అల్లు అర్జున్ గారి పుష్ప 2 ఎంతవరకు జరుగుతుంది షూటింగ్? రిలీజ్ షూటింగ్స్కి వెళ్ళారా మీరు? నేను షూటింగ్ పోలేదు, కానీ 100 రిలీజ్ డేట్ కూడా 6th డిసెంబర్ అన్నారు. 5th నాడే ప్రీమియర్ షోలు కూడా అని చెప్పి నేను పేపర్లో చదివా. కాబట్టి తొందరలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్కు వారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పుష్ప 2 వస్తుంది. మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం దానికోసం. చూసారా షూటింగ్స్కి? లేదు లేదు, అలాంటిది చూపించారు కదా. ఎందుకంటే మేము కూడా పోయి చూసి, నేనే చూస్తే వాళ్ళ అభిమానులు ఏమంటారు, మేము కూడా చూస్తూ ఉంటారు. అభిమానులు ఇంపార్టెంట్ వాళ్ళకు, నాలాంటి వాళ్ళు సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తాం. కాబట్టి అలాంటి లేదు. మళ్ళీ షూ సక్సెస్ వస్తుంది అంటారు పుష్ప 2. ఇప్పుడు ఈరోజు చూస్తారు కదా, ఇప్పుడు నేషన్ వైడ్ పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా అంటే నేషన్ వైడ్, నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, నిజంగా యూపీ. చంద్రశేఖర్ రెడ్డి, నేను గుజరాత్ పోయా. గుజరాత్లో అహ్మదాబాద్లో మా కారు డ్రైవర్ పుష్ప పాటలు ఇంత పోతున్నాడు. మేము అడిగినాము, ఏంది మీకు పుష్ప ఇది తెలుగు యాక్టర్ కదా బాబు అంటే, లేదు సార్, పుష్ప ఆయన అల్లు అర్జున్, మేమందరం ఫ్యాన్స్, పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి మొత్తం ఇది పాన్ ఇండియా సినిమా. మొత్తం నాట్ ఓన్లీ తెలుగు ప్రజలు, అన్ని రాష్ట్ర ప్రజలు, గుజరాత్ హిందీ వాళ్ళంటే సరే మనం అనుకోవచ్చు, గుజరాతీస్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్. ఇక కేరళ అయితే మీకు తెలుసు, అర్జున్ పేరు కేరళ మన తెలంగాణ తెలుగు ప్రజలకు ఎంత అభిమాన నటుడో, కేరళలో కూడా ఈక్వల్గా అక్కడున్న టాప్ యాక్టర్స్తో సమానంగా ఈయన అభిమానం వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కోసం అందరం చూస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.